మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ వసంత్. పల్నాడు జిల్లా నరసరావుపేటలో చూసుకుంటే ఐసిఐసిఐ బ్యాంక్ దగ్గరికి ప్రజలు వస్తున్నారు. మా డిపాజిట్లు ఏవైతే ఉన్నాయో అవి ఉన్నాయో పోయాంటూ భయాందోళనతో బ్యాంక్ మేనేజర్ నరేష్ గతంలో కూడా నరసరావుపేట బ్రాంచ్లో చేసి ఉన్న కారణంగా నరసరావుపేట ప్రజలు కూడా భయాందోళనకు గురవుతున్నారు. అయితే నరసరావుపేట ప్రజలు బ్యాంక్ మేనేజర్ని కలవగా మీ డిపాజిట్లు సేఫ్గానే ఉన్నాయన్నట్లు బ్యాంక్ మేనేజర్ చెప్పుకొస్తున్నట్లు చెప్తున్నారు. అదేవిధంగా చూసుకుంటే హైదరాబాద్ నుంచి నరసరావుపేటకి బ్యాంకు నరేష్ గతంలో ఇక్కడ చేశాడు కాబట్టి ఇక్కడ ఏమన్నా అవకతవకలు జరిగాయన్న కోణంలో కూడా ఐసిఐసిఐ అధికారులు చెక్ చేస్తున్నట్లుగా మనం చెప్పుకోవచ్చు. మొత్తం అందరిది కలిసి 65, అందరి పేర్ల మీద 65. ఏమైంది, వాళ్ళు బ్యాంకులు లూటీ చేసి ఒకడేమో వెళ్ళిపోయిండు, ఏడున్న స్టాఫ్ అంతా తలా ఇంత పంచుతున్నారు. లేవంట, అకౌంట్లో లేవంట. డిపాజిట్లు మీ కాళ్ళు లేవంటారు, బాండ్లే మా కాడనే ఉన్నాయి. ఇప్పుడుండే స్టాఫ్ మొత్తం మేనేజర్లు మొత్తం మా ఇంటికే రాలా, అట్టాటి ఏం చేయాల. మేము ఇక్కడికి వచ్చా డిపాజిట్ చేసినాం. వాళ్ళే ఇచ్చింది బాండు, వాళ్ళే ఒరిజినల్ అని చెప్పారు. వాళ్ళే బాండ్ ఇచ్చిన వాళ్ళు మళ్ళీ 2 సార్లు అంత లెక్క చూపించాను. అవి ఒరిజినల్ అన్నారు. ఇవాళ డబ్బులు లేవు, ఎవడో ఒకడు పారిపోయిండు, వాడి మీద పేరు మీద పెట్టి వీళ్ళందరూ నాటకం ఆడతారు. నరేష్ బ్యాంక్ మేనేజరే పారిపోయిండు, వాడి మీద పెట్టిండు. వీళ్ళందరూ పంచుకున్నారు. నా ఒక్కడే కాదు, దాదాపు నర్సాపేటలో వాళ్ళు చెప్పడం ఏంది, లోపల ఉండే స్టాఫ్ చెప్పడం 10 కోట్లు ఉందంట. ఉన్నారు, ఒక 10 మంది పైన ఉన్నారు లోపల. ఫిక్స్డ్ చేసి నెల వడ్డీ పడేటట్టు చేసాం మా అకౌంట్లో. మాకు నెల 15 రోజుల నుంచి వడ్డీ రావట్లేదు. క్లియర్గా వచ్చి ఉన్నట్టు ఇప్పుడు లేవంటాం. అదిగో గోల్ చేస్తే పోలీసు వాళ్ళు చేసుకొచ్చి బయటికి నెట్టిస్తారు. అడిగిన వాళ్ళు అందరినీ నెట్టేస్తారు. ఏం సమాధానం చెప్పలే. మేము డిపాజిట్ అమౌంట్ కూడా మీకు మీ అకౌంట్ నుంచి వడ్డీ ఇప్పుడు మీరు డిపాజిట్ బ్యాంక్ లో చేశారు కదా, బ్యాంక్ నుంచి మీకు వడ్డీ వస్తుందా? ఏరే అకౌంట్ నుంచి చేశారు. అడిగితే వాళ్ళు ఏమి వింటుండ్రా, వాళ్ళు ఏమి సమాధానం చెప్తుండ్రా. మీకు ఎవరైతే ఉద్యోగి మీ చేత డిపాజిట్ చేయించారో వారి నిధులు మీ ఓటీపీ ద్వారానే మరలించారు, మిమ్మల్ని ఎక్కువ ఆశ వడ్డీ చూపి అంటారు, నిజమేనా? వడ్డీ ఆశయం ఎక్కువ చూపించలేదు, ఏం లేదు. డిపాజిట్ చేశారు, అది మాయం చేసేసారు. వాడు ఎవడో ఒకడు కాని రాకుండా వెళ్ళిపోయిండు, అందరూ పంచుకున్నారు. అది బ్యాంకేనండి. బ్యాంకులో ప్రతి ఒక్కడు దొంగతనాలు చేయటం సరిపోయింది. ఐసిఐసిఐ బ్యాంకులో ఒక్కదే కాదు, విజయవాడ అంటే చిలకలూరిపేట, ఈది. కెమెరామెన్ సాగర్తో వసంత్.